ప్రకాష్ రాజ్ గారి పాజిటివ్ టీం ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. నేను మోడీని వ్యతిరేకిస్తున్నానంటే దాని అర్థం వేరే పార్టీకి అమ్ముడుపోయానని కాదు. నా దేశానికి చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉండాలని కోరుకోవడం, నా దేశ ప్రధాని దొంగ డిగ్రీ వాడు ఉండకూడదని అనుకోవడం, నా దేశ ప్రధాని ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజలకు తాను చేసిన పనులను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలనుకోవడం, ఇది కొంతమంది పిచ్చోళ్ళకి అర్థం కాదు అన్నట్టు నిజం. ఈ పిచ్చోడికి అర్థం కావాల్సింది ఏంటంటే, రోజు వాగుతుంటాడు ప్రెస్ మీట్లు పెట్టాడు ట్రంప్ అనేవాడు. వాడి వల్ల అమెరికాకు ప్రయోజనం వచ్చిందా, నష్టం వచ్చిందా? ప్రపంచం మొత్తానికి నష్టం వచ్చింది. ఇదివరకటి రోజుల్లో ప్రెస్ మీట్ కరెక్ట్, అప్పుడేంటి ప్రెస్సు బాధ్యతగా ఉంది, సమాజము బాధ్యతగా ఉంది. ఇవాళ ప్రెస్సు అమ్ముడుపోయి ఉన్నది, లేదా దిగజారిపోయి ఉన్నటువంటిది. సరైనటువంటి విలువలు తెలిసినోడు ఎవడూ లేడు. అట్లాంటి రోజు ప్రెస్ మీట్ పెడితే అది ట్రోల్ చేసుకోవడానికి తప్పించి దేశానికి ఉపయోగం లేదు. ఇంకొకటి, చదువు పరంగా ఆయన డిగ్రీ ఏంటి, పీజీ కూడా పూర్తయింది అన్నట్టు యూనివర్సిటీనే ధృవీకరించింది, కోర్టులు కూడా ధృవీకరించినాయి. అవుట్ సోర్సింగే చదువుకున్నాడు ఆయన. అట్లా గొప్పగా చదివే కదా, అది కష్టపడి చదువుకున్నాడు ఆయన. దాన్ని నువ్వు అంగీకరించలేకపోతే ఎట్లాగా? ఇవాళకి కూడా అంగీకరించలేకపోతే ఎట్లాగా? అంత అహంకారం ఎందుకు, అంత బలుపు ఎందుకు? బలుపే అది, పొగరు. రెండవది, చదువుకున్నటువంటి వాడు ప్రధాని కావాలని కోరుకోవడం. ఎస్ కరెక్టే, చదువుకున్నటువంటి వాడు ముఖ్యమంత్రులు కావాలి, ప్రధాని. మరి నువ్వు తేజస్వి యాదవ్ ఎందుకు సమర్థిస్తున్నావు? 9th క్లాస్ చదివినోడిని, 9th క్లాస్ డిస్కంటిన్యూ చేసినోడిని. అక్కడ కదా సమాధానం. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు సమాధానం మన దగ్గర కూడా ఉండాలి.